RSS Kitchen and Crabs. Welcome to RSS Kitchen and Crabs. మేము బీచ్ కి వెళ్తున్నాం. We're going to Virginia Beach. Virginia Beach. 3 days. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది, అందుకని అందరం హుడీస్ వేసుకున్నాము. ఫ్రెండ్స్ అందరు కూడా జాకెట్స్ వేసుకొని ఉన్నారు. చల్లగా ఉందా? అవునా? వామ్మో, ఇక్కడ నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి చిన్ను. కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ చూసారు కదా, మా ఆయన లాక్ వేసాడు మా ఇంటికి. సో ఈ రోజు అయితే మేము టూర్కి వెళ్తున్నాం అనమాట. లాంగ్ వీకెండ్ వచ్చింది. సో మేము ఎక్కడికి? వర్జీనియా బీచ్కి వెళ్తున్నాము. ఇది యాక్చువల్గా 2 days ట్రిప్ అండి. సో మేము థర్స్డే ఈవినింగ్ 4:30కి బయలుదేరాము. యాక్చువల్గా 3:30కి అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. 4:30కి బయలుదేరుతున్నాము. అండ్ అక్కడికి రీచ్ అయ్యే వరకు 10 అలా అవుతుంది అనుకుంటా. సో రేపు బీచ్లో ఎలా ఉంటుంది అనేది కొంచెం షూట్ చేసి పెడదామని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఒక 2 days అలా కంటిన్యూ అవుతుంది అనమాట. లెట్స్ వాచ్ ద వ్లాగ్. ఓకే ఓకే ఓకే. మా పిల్లలు ఆల్రెడీ కార్లో కూర్చొని ఉన్నారు. నేను వాళ్ళని కూడా చూపిస్తాను. యాక్చువల్గా మేమైతే 3 families కలిసి వెళ్తున్నామండి బీచ్కి. సో ఒక పెద్ద, దాన్ని ఏమంటారు చిన్ను, మినీ వ్యాన్ తీసుకున్నాం అనమాట. 15 seater ఉంటుంది. సో ఆ వ్యాన్లో వెళ్తున్నాము. మాకు ఇక్కడ నుంచి ఆ బీచ్కి వెళ్ళడానికి 5 hours పడుతుందంట. సో మధ్యలో ఒక 2 hours గ్యాప్ అలా తీసుకుంటాం అనుకుంటా. మళ్ళీ అక్కడ కూడా బ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం షూట్ చేస్తున్నాను. సో ఇదే అనమాట మేము వెళ్ళే మినీ వ్యాన్. అయితే ఇందులో వెళ్తున్నానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RSS Kitchen and Crafts. We are going to Virginia Beach. We are going to Virginia Beach, yeah. All right, we are heading out on the trip to VA Beach. Wish us luck and talk to you soon. Okay, thank you. Bye. మా పిల్లలు అందరు కూడా కూర్చొని ఉన్నారు, చూడొచ్చు మీరు. పిల్లలు అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్. అండ్ వెనకాల మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇద్దరు. హాయ్. సో లెట్స్ గో. బాయ్. To RSS Kitchen and Crabs. Welcome to RSS Kitchen and Crabs. Welcome to RSS Kitchen and Crabs. మేము బీచ్ కి వెళ్తున్నాం. We're going to Virginia Beach. Virginia Beach. 3 days. And 2 days కి వెళ్తున్నాము ఒక హోటల్లో. అందరూ పెద్ద రాండా ఇది మా మమ్మీ. అది చాలా బాగున్నాయి కదండి ఇవి. యాక్చువల్గా మేము ఒక దగ్గర ఆగామన్నమాట ఒక 2 hours తర్వాత. సో అక్కడ ఇలా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పి చిన్న క్యాప్చర్ చేశాను కలర్స్. మొత్తానికి మేమైతే వర్జీనియా స్టేట్కి వచ్చేసామండి. సో మేము ఇప్పుడు వచ్చేసి చెసపిక్ బే బ్రిడ్జ్ పైన ఉన్నాము. నైట్ 9 o'clock అవుతుంది ఇప్పుడు టైం. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి మనకి 17.6 miles ఉంటుందండి. అంటే 28.3 kilometers అనమాట. చాలా పెద్దగా అనిపించింది. అండ్ చుట్టూ సముద్రము, ఆ పక్క ఈ పక్క ఆ వాటర్ అవంతా చూస్తుంటే అసలు చాలా భయం వేసింది కూడా.
అండ్ ఇందులో ఇంకా 2 టనల్స్ కూడా ఉన్నాయండి. ఒక టన్నల్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ అలా ఉంటుందంట అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చెస్పిక్ ఛానల్ టనల్. సో ఇది క్రాస్ అవ్వడానికి 6 to 7 minutes పట్టిందండి. మనకి వాటర్ ఇంతకుముందు ఆ పక్క ఈ పక్క ఉన్నాయి కదా, ఇప్పుడు పైన కూడా వాటర్ ఉన్నాయి. సో మేము సముద్రం మధ్యలోంచి వెళ్తున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందండి. అసలు చాలా హ్యాపీగా ఉంది, ఒక దిక్కు ఇంకా చాలా భయంగా కూడా ఉంది. సో ఇలా ఫస్ట్ టర్నల్ అయితే క్రాస్ చేసేసాము మేము ఒక 6-7 minutesలో. అండ్ సేమ్ సెకండ్ టర్నల్కి కూడా అంతే టైం పట్టిందండి. ఈ బ్రిడ్జ్ అనేది మనకి అట్లాంటిక్ ఓషన్ పైన ఉందండి. సో ఫస్ట్ టర్నల్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్లో మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొంచెం వర్జీనియా బీచ్ ఎంట్రన్స్లో ఉన్నట్టుగా ఉంటుందండి. అండ్ సెకండ్ టర్నల్ నేమ్ వచ్చేసి టింబల్ షోల్ ఛానల్ టర్నల్ అండి. సో ఇది కూడా మాకు 6 to 7 minutes పట్టిందనమాట క్రాస్ అవ్వడానికి. ఈ బ్రిడ్జ్ మొత్తం క్రాస్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 40 minutes టైం అలా పట్టిందండి. మనము గూగుల్లో చెస్పిక్ బే బ్రిడ్జ్ అని చెప్పి సెర్చ్ చేసామంటే ఈ బ్రిడ్జ్ యొక్క స్ట్రక్చర్ ఇంకా ఫుల్ ఇమేజెస్ అన్నీ కూడా ఉంటాయి, హిస్టరీ అంతా కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ సెర్చ్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ మేము వచ్చేసి వర్జీనియా బీచ్కి చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక్కడ మేము ఉండే హోటల్కి కూడా వచ్చేసామండి. మేము రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10:30 అలా అయ్యింది అనుకుంటా అండి. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి రెసిడెంట్ ఇన్ మ్యారియట్ అండి. నైట్ హోటల్కి వచ్చి డిన్నర్ చేసి పడుకునే వరకు చాలా లేట్ అయిపోయిందండి. సో నేను ఈ వీడియో వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేస్తున్నాను. ఈ హోటల్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారంట. సో బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి మా రూమ్ నుంచి కిందికి వచ్చాము. మేము ఉండేది 5th floorలో. ఇక్కడ స్టార్టింగ్లో కాఫీ ఫిల్టర్స్ ఉన్నాయండి. అండ్ ఫుడ్ కూడా మనమే సర్వ్ చేసుకోవాలంట, వాళ్ళు ఏమి ఇవ్వరు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ వెరైటీస్ అయితే ఉన్నాయి, లైక్ బాయిల్డ్ ఎగ్స్, మిల్క్, ఓట్స్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టవ్ లాగా కూడా ఉంది. ఇంకా బటర్, షుగర్, సాల్ట్, పెప్పర్ అండ్ బ్రెడ్ పీసెస్, బన్, బర్గర్ అన్నీ ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ మేము ఇవన్నీ ఏం ట్రై చేయలేదు ఎక్కువగా. ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టారనమాట, ఆరెంజెస్ ఇంకా బనానాస్. బటర్ ఇంకా ఓట్స్ కూడా తీసుకున్నామండి. యాక్చువల్గా మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొంచెం పులిహోర, చపాతీ, కర్రీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చామండి. అండ్ మెయిన్గా మేము ఈ రెసిడెన్సీ ఇన్లో ఉండడానికి కారణం అయితే ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి ఉంటుందండి, కిచెన్ ఉంటుంది. అండ్ విజల్స్ కూడా ఇస్తారు వీళ్ళు. సో అందుకని మేము ఇలా రెసిడెన్సీ ఇన్లో ఉన్నాము. ఇక్కడ చూసారు కదా నేను కుకింగ్ చేస్తున్నాను. హాయ్ చెప్పండి. ఇక్కడ మేము హోటల్లో కూడా వచ్చి కుకింగ్ చేసుకుంటున్నాం. పప్పు చారు చేస్తున్నాను ఇక్కడ. ఇందులో రైస్ అయిపోయింది ఆల్రెడీ. మేము తెచ్చుకున్న పులిహోర రైస్ కొంచెం ఉందని చెప్పి కొంచెం రైస్ చేసాము. అండ్ ఇక్కడ పప్పు చారు చేస్తున్నాను. సామాన్ కూడా సామాన్లు చూడండి. వెకేషన్కి వచ్చేటప్పుడు సామాన్ తెచ్చుకోవడం. మా చెప్పులు చూడండి. ఎన్ని తెచ్చుకున్నావు తెలియదా? ఇది సామాన్, కుకింగ్ సామాన్. చూడండి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అసలు. సో మేమైతే కోవిడ్ టైంలో ఫస్ట్ టైం బయటికి రావడం కాబట్టి అన్నీ కూడా మేమే ప్రిపేర్ చేసుకోవడానికి తెచ్చుకున్నామండి. అంటే బయట ఎలా ఉంటుందో అన్నది మనకు తెలియదు కదా. సో మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట, హైజీనిక్గా ఉండాలని చెప్పి, పిల్లలకి కూడా బాగుండాలని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. సో హోటల్ వాళ్ళే ఈ విజిల్స్ ఇచ్చారు మాకు. విజిల్స్ అయితే హోటల్ వాళ్ళు ఇచ్చారు. మేము ఇది ఒక ఇన్స్టా పాట్ ఒకటి తెచ్చుకున్నాము. ఈ విజిల్స్ అన్ని కూడా ఇక్కడే. ఆ ఇన్స్టా పాట్ ఎవరితో చెప్పండి, ప్రియాంక తెచ్చింది. ఇన్స్టా పాట్ వచ్చేసి మా ప్రియాంక, అక్కడ చూపెట్టండి ప్రియాంక, తనదన్నమాట. సమిత హాయ్ చెప్పు. సో మేము లంచ్ కంప్లీట్ చేసుకొని రెడీ అయిన తర్వాత బీచ్కి అయితే బయలుదేరామండి.
ఇక్కడ చాలా చల్లగా ఉందండి. డే 1 మేము ఫస్ట్ బీచ్ దగ్గరికి అయితే ఎలా ఉంది చూడడానికి అని వచ్చాము. సో ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. అందుకని అందరం హుడీస్ వేసుకున్నాము. ఫ్రెండ్స్ అందరు కూడా జాకెట్స్ వేసుకొని ఉన్నారు. మా సంహిత, శశి ఇక్కడ చూడు, శశాంక్, ఇదంతా ఈ స్ట్రీట్లో కొంచెం ఇలా వాక్ చేస్తున్నాం. ప్రియాంక ఎలా ఉంది? చలి చాలా ఘోరంగా ఉంది. చాలా చాలా ఘోరంగా. పిల్లలు చల్లగా ఉందా మీకు? అవునా? బీచ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇలా ఉంది, ఇలా వెళ్తున్నాం అనమాట. ఎవరు లేరు. మామూలుగా అయితే బీచ్లో చాలా మంది ఉంటారు కదా, మేము ఉంటారు అనుకున్నాను. వెకేషన్స్ ఉంటాయి కదా, కానీ బాగా చల్లగా ఉంది అని ఈరోజు మేము ఎవరు రాలేదనుకుంటున్నాం బీచ్కి. సో వీ హ్యావ్ టు సీ. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎవరైనా ఉంటారు. సో ఇక్కడ ఏదో కొంచెం డిఫరెంట్గా ఇలా ఉన్నాయి, ఫిషెస్ లాగా. అన్నీ కూడా ఫిషెస్ లాగా పెట్టారు ఇలా. అక్కడ వరకు ఉన్నాయి అలాగే. ఇంకా వెళ్దా. సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోయామండి. యాక్చువల్గా ఈ వీడియో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు షూట్ చేశారు. ఇది వచ్చేసి కింగ్ నెప్ట్యూన్ స్టాచ్యూ అండి. సో ఇక్కడ మనకి ఆపోజిట్లో ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి మనకి నెప్ట్యూన్ పార్క్కి ఆపోజిట్లో ఉందండి. మా ఫ్రెండ్ వాళ్ళు ఆ స్టాచ్యూ చూసుకొని వచ్చేవరకు మేమైతే వెళ్ళి కార్లో కూర్చున్నాము. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇక్కడే దగ్గరలో వేరే బీచ్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాము. సో చూడాలి అక్కడ కూడా ఇంతే చల్లగా ఇంతే విండీగా ఉంటుందా లేదంటే బాగుంటుందా చూడాలని చెప్పేసి వెళ్తున్నాము.
కొంచెం లోపలికి ఉన్నట్టుగా ఉందండి. ఇక్కడ ఫిషింగ్ చేస్తారంట. అంటే చేపలు పడతారు కదా, ఇలా సింగిల్గా గాలం వేసి పడతారు కదా, అలా పడతారనమాట. ఇక్కడికైతే వచ్చాము. నాకు చల్లగా ఉంది అండ్ ఆ గాలికి నా టిక్లీ కూడా ఊడిపోయింది, చూడొచ్చు మీరు. ఈరోజు అసలు గాలి బాగా ఉంది. చాలా బాగుంది అసలు. ఈరోజైతే ఈ వీడియో షూట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డానండి. అసలు చలి మళ్ళీ వెళ్ళి కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి. అండ్ మా డే 1 వర్జీనియా బీచ్లో ఈ విధంగా అయ్యింది. చాలా పెద్ద బిస్కెట్ అయ్యింది డే 1 అయితే. సో నెక్స్ట్ డే 2 వ్లాగ్ ఎలా ఉంటుందనేది తప్పకుండా చూడండి. ఈరోజు మేము దిగిన అన్ని ఫొటోస్లో కల్లా ఈ ఫోటో చాలా బాగా వచ్చిందండి. పిక్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నెక్స్ట్ డే అయినా మేము బీచ్లో ఎంజాయ్ చేసామా లేదా అనేది వర్జీనియా బీచ్ సెకండ్ వ్లాగ్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.